జగన్ కారు ప్రమాద ఘటనలో నిందితులకు అరెస్టు భయం పట్టుకుందా? కేసును కొట్టివేయాలన్న క్వాష్ పిటిషన్పై హైకోర్టు తేల్చిందేంటి? అటు లిక్కర్ కేసు నిందితుల బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీపీ కోర్టు ఇచ్చిన తీర్పేంటి? పల్నాడు జిల్లా రెంటపాళ్ల కారు ప్రమాద ఘటనలో తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ జగన్ వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో ఎటూ తేలలేదు. సెంగయ్య మృతి కేసులో తమను నిందితులుగా చేర్చడాన్ని జగన్ సహా ఇతర నిందితులు సవాల్ చేశారు. ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో గురువారం ఉదయం క్వాష్ పిటిషన్ వేశారు. అత్యవసరంగా విచారించాలని ఆయన తరపు న్యాయవాదులు కోరగా విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. గురువారం కేసు విచారణ ప్రారంభమైన వెంటనే పోలీసులు రాజకీయ కక్షతో జగన్ పై కేసు నమోదు చేశారని, ఈ కేసుతో జగన్ కు సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాదులు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకుని కేసు, సీడీ ఫైల్, ఇతర డాక్యుమెంట్లు తనకు అందలేదని, కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే కేసు విచారణ వాయిదా వేస్తే తమకు అభ్యంతరం లేదని, కానీ అప్పటి వరకు జగన్ తో పాటు ఇతర నిందితులకు మధ్యంతర రక్షణ కల్పించాలని ఆయన తరపు న్యాయవాదులు కోరారు. క్వాష్ పిటిషన్లో మధ్యంతర రక్షణ కల్పించే అవకాశం ఉండదని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పులు వెలువరించిందని దమ్మాలపాటి వివరించారు. ఈ కేసును వాదించేందుకు సీనియర్ న్యాయవాదులు వస్తారని తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. మరోవైపు మద్యం కుంభకోణానికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో పలు పిటిషన్లపై విచారణ జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ జరగ్గా ఈ నెల 30కి తీర్పు రిజర్వ్ చేశారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం మోహిత్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయాధికారి ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ నెల 30వ తేదీకి తీర్పు రిజర్వ్ చేశారు. అటు దిలీప్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగియడంతో తీర్పు జూలై 3న వెలువరిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది.